ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సహోద్యోగితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రతికూల పరిస్థితులు ఓర్పు వహించాలి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం మంచిది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. కొత్త పనులను చేపట్టడానికి తొందరపడవద్దు. తులారాశి వారు తమ ప్రేమ జీవితంలో అనవసరమైన సమస్యలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి మనస్పర్ధలకు దారి తీయవచ్చు. గతాన్ని వదిలి ముందుకు సాగడం వివేకం. మీ మానసిక స్థితి కొంచెం బాగోలేకపోయినా మీ భాగస్వామి సన్నిహిత్యం మీకు అండగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీరు ప్రియమైన వారితో ఆత్మీయతను పొందుతారు. మరియు కొన్నిసార్లు బలవంతపు సంభాషణ కంటే నిశ్శబ్దం కూడా ఎక్కువగా ఓదార్పునిస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే టీ తయారు చేయడం, వారు చెప్పిన ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవడం లేదా కొద్దిగా ఆప్యాయత చూపించడం వంటివి వాతావరణాన్ని తేలికపరుస్తాయి. ఈరోజు గొప్ప శృంగార ప్రకటనల కంటే నిశ్శబ్దమైన సన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఒకరినొకరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వారు బలమైన ఆకర్షణను అనుభూతి చెందవచ్చు. కానీ భావోద్వేగాలను నిజాయితీగా వ్యక్తపరచడానికి కొంత సమయం పట్టవచ్చు. విషయాలకు కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి. పాత స్నేహితుడి నుండి మీకు ఒక సందేశం రావచ్చు. అది పాత జ్ఞాపకాలను మరియు ఉత్సుకతను రేకెత్తిస్తుంది. వివాహితులైన తులారాశి వారు పని లేదా వ్యక్తిగత సమస్యల మధ్య తమ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. కలిసి గడిపే ఒక నిశ్శబ్ద సాయంత్రం ప్రశాంతతను పునరుద్ధరించగలదు. వృత్తిపరమైన విషయాలు కొంచెం స్తంభించిపోయినట్లు లేదా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించవచ్చు. మీ కష్టాన్ని సరైన వ్యక్తులు స్పష్టంగా చూడడం లేదని మీకు అనిపించవచ్చు. కొత్తగా ఏదైనా ప్రారంభించడం కంటే చదివిన దాన్ని జాగ్రత్తగా పునశ్చరణ చేసుకోవడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. మీరు చదువుకుంటున్నట్లయితే ఏకాగ్రత సన్నగిల్లవచ్చు మరియు కొత్త సమాచారాన్ని గ్రహించడం కష్టంగా అనిపించవచ్చు. ఏదైనా క్లిష్టమైన విషయంపై దృష్టి పెట్టే బదులు మీరు ఇప్పటికే చదివిన దాన్ని పునశ్చరణ చేసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చిన్న చిన్న సందేహాలను నివృత్తి చేసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పని ప్రదేశంలో గసిప్లు లేదా చిన్న చిన్న ఫిర్యాదులకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. మీపై అధికారి కొంచెం దూరంగా ఉన్నట్లుగా లేదా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ దానిని వ్యక్తిగతంగా తీసుకోకండి. మీ కెరీర్కు ఇది చాలా శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కానీ ఊహించని ఖర్చులు ఇబ్బందులను కలిగించవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. మీ భాగస్వామితో ఉన్న పాత సమస్య వివాదానికి దారితీయవచ్చు. పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించలేరు. దీర్ఘకాలిక లేదా దాగి ఉన్న ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడుల్లో మోసపోకుండా ఉండేందుకు మీ ఎంపికలను తెలివిగా ఎంచుకోండి. కుటుంబ జీవితం ఒత్తిడితో దూసుకుపోతున్నది కావచ్చు. కానీ మీరు ఆ పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కోవాలి. ఈరోజు కార్యాలయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనింద్రియత లేదా ఆలోచన రహిత ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టగలదు. అందువల్ల అటువంటి ప్రవర్తనను నివారించండి. ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులతో తీవ్రమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ మాటల్లో సంయమనం పాటించండి. వాదనల్లో చిక్కుకోకుండా ఉండండి. కోర్టు వ్యవహారాలు జాగ్రత్త వహించండి. బంధువులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత సహాయపడవచ్చు. తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉండవచ్చు. దీని కారణంగా మనసులో కొంత ఆందోళన ఉంటుంది. నేడు ఉద్యోగస్తులకు కార్యాలయంలో వారి తోటి ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల ఆఫీసులో పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. వాహనం అకస్మాత్తుగా పాడైపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన మార్కెట్ పనులు ఆగిపోవచ్చు. దీనివల్ల మీ వ్యాపార సమస్యలు మరియు ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. కుటుంబంలో ఆస్తి విషయంలో కొన్ని విభేదాలు లేదా సైద్ధాంతిక భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అటువంటి సందర్భంలో మీరు ఇంట్లోని పెద్దల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు మానసిక ఆందోళన పెంచుతాయి. ప్రయాణ సమయంలో మీకు ప్రియమైన వారిని మరియు విలువైన వస్తువులను మీరే కాపాడుకునేలా చూసుకోండి. ఈ ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించి అనాథలకు ఆహారాన్ని లేదా చిన్నపిల్లలకు తీపి పదార్థాలను పంచండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. ఆస్తికి సంబంధించిన
వివాదాలు తలెత్తవచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మీ సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా పాత సమస్యలను పరిష్కరించడానికి ఇది సరైన సమయం. మీ అన్వేషణ స్ఫూర్తిని బలపరచుకోండి. కొత్త అనుభవాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఎప్పుడు విశ్రాంతి తీసుకుని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది. మనశ్శాంతిని పొందడానికి ధ్యానం లేదా యోగా ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీ ప్రతిభను మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. కళాత్మకంగా లేదా సృజనాత్మకంగా మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ ఉద్దేశాలను స్పష్టంగా ఉంచుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న వారి నుండి మద్దతు ప్రోత్సహిస్తుంది. ఈరోజు పాత కష్టాల మేఘాలు నెమ్మదిగా తొలగిపోతాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. పనికి సంబంధించిన ఒక నిర్ణయం మిమ్మల్ని పునరాలోచించేలా చేయవచ్చు, కానీ ఈ చర్చ ముందున్న మార్గాన్ని స్పష్టం చేస్తుంది. ఇతరులపై అతిగా ఆధారపడడాన్ని మానుకోండి మరియు మీ సొంత నిర్ణయాలను విశ్వసించండి. పాత వివాదాలు పరిష్కారం కావచ్చు. ఈరోజు విద్యార్థులకు విజయాన్ని కూడా సూచిస్తుంది. గతంలో మీకు సానుకూలంగా లేకపోయినా కొన్ని వ్యవహారాలు ఇప్పుడు అనూహ్యంగా మీకు అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. మీరు చేసిన ప్రయత్నాలకు ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు లభించవచ్చు. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందించగలవు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. అనుకూలమైన పరిచయాలు ఏర్పడి కుటుంబ సభ్యుల సంతోషానికి కారణమవుతాయి. వివాహ సంబంధ చర్చలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ పెద్దల ఆశీస్సులు మరియు మద్దతు మీకు ధైర్యాన్ని అందిస్తాయి. ఆర్థిక పరంగా స్థిరమైన పరిస్థితులు కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన ధన సంబంధ వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మిత్రులు, బంధువుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే ఉత్సాహంగా గడపగలుగుతారు. రోజువారీ ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఈరోజు మీకు ఇష్టమైన కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించండి. ఇది మీ మనసుకు తేలికను చేస్తుంది. పెద్దల మార్గదర్శకత్వం కష్టమైన మార్గాలను కూడా సులభతరం చేస్తుంది. ఓపికతో చేసే పని సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రయోజనాలు లభిస్తాయి, కానీ నెమ్మదిగా. యువతలో బద్ధకం వారి పనికి ఆటంకం కలిగిస్తుంది, కాబట్టి చురుగ్గా ఉండడం ముఖ్యం. మీ కోపాన్ని, తొందరపాటును నియంత్రించుకోండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు. ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపార పరంగా ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కొత్తగా ఏమి ప్రారంభించడం కంటే ప్రస్తుతం ఉన్న పనులపై దృష్టి పెట్టడం మంచిది. మీ ఆఫీస్ బృందాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చాలా బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబం మరియు పని మధ్య మంచి సమతుల్యతను పాటిస్తారు. ప్రేమికులకు డేట్కు వెళ్ళే అవకాశం లభించవచ్చు. మీరు జాతికి సంబంధించిన కొంత అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. తులారాశి వారికి ఈరోజు ఒక సువర్ణ దినం కాబోతుంది. మీరు మీ పనిలో మీ పూర్తి శ్రమను, శక్తిని పెడతారు. ఇది కొన్ని కొత్త విజయాలకు దారితీస్తుంది. మీకు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ సంబంధాలలో ప్రేమ మరియు సామరస్యాన్ని నిలుపుతుంది. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి మరియు మీకు సిబ్బంది, ఉద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు బలపడతాయి. ప్రేమికులు ఈరోజు తమ భాగస్వాములను ఆశ్చర్యపరుస్తారు. మీరు ఈరోజు పెద్దలకు కొన్ని మంచి బహుమతులు ఇవ్వవచ్చు. ఇది వారిని సంతోషపరుస్తుంది. విద్యార్థులకి ఈరోజు వారి చదువులో సోదరుల నుండి సహాయం లభిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.